పాలిటీకి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. పాలిటీలో ఈ పాలిటీ మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మనం ఈ పాలిటీ క్లాసెస్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పార్ట్గా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. మనం చూసినట్లయితే చారిత్రక నేపథ్యం. బ్రిటిష్ వారు భారతదేశానికి 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఏం చేశారు, భారతదేశానికి రావడం జరిగింది. ఆ 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్, బ్రిటిష్ రాణి ఉంటుంది కదా, అక్కడ మనకు దగ్గర అయితే రాష్ట్రపతి ఏ విధంగానో బ్రిటిష్ ప్రభుత్వంలో రాణి వారసత్వంగా వంశపారంపరంగా వచ్చేటువంటి రాణి రాజు ముఖ్యము, అక్కడ రాణి ఉండడం జరిగింది. ఆ టైంలో 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ వన్ ప్రదానం చేసినటువంటి ఒక చార్టర్ అంటే ఒకటి అనుమతి లెటర్ పర్మిషన్ లెటర్ లాగా ఒక చార్టర్ ద్వారా భారతదేశంలో వ్యాపారం చేయడానికి సర్వ హక్కులు లభించాయి. ఎవరికి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, క్వీన్ ఎలిజబెత్ ద్వారా ఒక చార్టర్ ద్వారా భారతదేశంలో మేము వ్యాపారం చేసుకోవడానికి వెళ్తాం అని ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని భారతదేశంలో వ్యాపారం చేయడానికి రావడం జరిగింది. ఈ భారతదేశంలో వ్యాపారం చేయడం ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ దేశంలో ఉన్నటువంటి వేరే ఏ కంపెనీలు కానీ ఏ బిజినెస్ మ్యాన్లు కానీ మళ్ళీ రాకూడదు. ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వచ్చి భారతదేశంలో బిజినెస్ చేసుకునే విధంగా సర్వ హక్కులు పొందడం జరిగింది ఎలిజబెత్ వన్ చార్టర్ ద్వారా. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారానికే పరిమితమైన ఈ కంపెనీ 1765లో బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో ఆదాయం మరియు న్యాయ వ్యవహారాల్లో దివానీ అధికారాలను పొందడం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో ఏం చేయడం జరిగింది, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ అధికారాలను పొందడం జరిగింది. ఈ దివానీ అధికారాలు ఎలా వచ్చినాయంటే, బాక్సర్ యుద్ధం, మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే బాక్సర్ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు 1764లో బాక్సర్ యుద్ధం ఎవరెవరికి మద్దతు జరుగుతుందంటే, మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం మరియు మీర్ కాసిమ్కి మరియు అయోధ్య నవాబు గాజా ఉద్దౌలా మధ్య ఈ ముగ్గురి కూటమికి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పుడు ఉన్నటువంటి ఎవరు, రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి యజమానిగా ఉంటాడు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా సైన్యానికి యజమానిగా ఉంటాడు. రాబర్ట్ క్లైవ్కు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు మరియు మీర్ కాసిం కూటమి మధ్య బాక్సర్ యుద్ధం 1764లో జరుగుతుందండి. ఈ మీర్ కాసిం కూటమి ఎవరైతే ఈ మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం, మీర్ కాసిం, షౌజా ఉద్దౌలా, అయోధ్య నవాబు, ఈ ముగ్గురు కూటమి ఏమవుతుంది, ఓడిపోవడం జరుగుతుంది. ఇది బాక్సర్ యుద్ధంలో 1764లో ఓడిపోవడం జరుగుతుంది. బ్రిటిష్ సైన్యం ఈ బాక్సర్ యుద్ధంలో గెలవడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ రెండో షా అలా మొఘల్ చక్రవర్తి ఏం చేస్తారంటే బ్రిటిష్ వారితో ఒక సంధిని కుదుర్చుకుంటాడు. దాన్ని మనం అలహాబాద్ సంధి ఏమంటారంటే, అలహాబాద్ సంధి 1765లో ఒక అలహాబాద్ సంధిని కుదుర్చుకుంటారు. ఈ అలహాబాద్ సంధి ప్రకారం మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం ఏం చేస్తాడంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో పన్ను వసూలు చేసుకునే అధికారాన్ని మరియు న్యాయ వ్యవహారాలను బ్రిటిష్ వారికి అప్పగిస్తాడు. ఇది ఈ బాక్సర్ యుద్ధం ఫలితంగా బాక్సర్ యుద్ధంలో ఈ కూటమి ఓడిపోవడం వల్ల వారికి ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సాలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏమో మొఘల్ చక్రవర్తి పాలన కిందనే నడుస్తుంది. కానీ పన్ను వసూలు చేసుకునే అధికారం మరియు ఆ పన్నుల్లో ఎవరైనా చెల్లించకపోతే వాళ్ళని శిక్షించే అధికారం, లేకపోతే ఇతర న్యాయ వ్యవహారాలన్నింటినీ కూడా ఏం చేస్తారు, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా బ్రిటిష్ వారు 1765లో అలహాబాద్ సంధి ద్వారా దివానీ అధికారాలను పొందడం జరుగుతుంది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ దీంతో మనం చూసినట్లయితే భూభాగంపై వీరికి సర్వ అధికారాలు దీంతో భూభాగంపై వీరికి అధికారం మొదలైంది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి 1858లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పాలనను తమ ఆధీనంలోనికి తెచ్చుకుంటుంది. అంతవరకు ఏది 1600 నుంచి ఇది 1857 వరకు సిపాయిల తిరుగుబాటు జరిగే వరకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనపరుచుకున్నటువంటి భారతదేశ భూభాగాలన్నిటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించడం జరుగుతుంది. అప్పటి వరకు సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఏం చేస్తుంది, బ్రిటిష్ గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ అంతటిని ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే భారతదేశంలో ఎక్కడెక్కడ భూభాగాలను ఆక్రమించుకుందో వాటన్నిటిని ఆక్రమించుకొని
ఏం చేస్తుంది, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ 1947 వరకు పరిపాలించడం జరుగుతుంది. ఆగస్టు 15, 1947 వరకు పరిపాలించడం జరుగుతుంది. స్వాతంత్రం రావడంతో మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రావడంతో రాజ్యాంగాన్ని ఏర్పరచుకునేటువంటి అవసరం ఏర్పడింది కనుక ఒక రాజ్యాంగ నిర్మాణ సభను, ఒక కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీని 1946లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 26 జనవరి 1950 రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఇప్పుడున్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు వ్యవస్థలోని అనేక లక్షణాలకు మూలాలు బ్రిటిష్ పాలన నుండే వచ్చాయి. మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది కాబట్టి అప్పుడున్నటువంటి చట్టాలు, అప్పుడున్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ప్రస్తుత కాన్స్టిట్యూషన్లో కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు హిస్టారికల్గా ఉన్నటువంటి అప్పుడు చేసినటువంటి చట్టాలన్నీ కూడా మనపై ప్రభావం చూపడం జరిగింది కాబట్టి ఆ లక్షణాలు కూడా ప్రస్తుత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూడవచ్చు. బ్రిటిష్ పాలనలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన బ్రిటిష్ ప్రభుత్వము తన పరిపాలనా విధానంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిపాలనా సూత్రాలను, చట్టాలను చేసింది. బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో జరిగిన కొన్ని సంఘటనలు ఉంటాయి కదా, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని పరిపాలించినప్పుడు జరిగిన సంఘటనల కోసం ఏం చేసింది, బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనా విధానంలో కొన్ని నిర్దిష్టమైన పరిపాలనా సూత్రాలను, చట్టాలను చేసింది. ఇవన్నీ భారత రాజ్యాంగాన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అవి ఏమేమి చట్టాలు చేసిందనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కాలానుగుణంగా చదువుకుంటూ వద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ చట్టాల్లో ఫస్ట్ కంపెనీ పాలన, తర్వాత చక్రవర్తి పాలన అని 2 టైప్స్గా మనం డివైడ్ చేయవచ్చు. కంపెనీ పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1773 నుంచి 1858 వరకు మధ్య జరిగిన ఈ పాలన మనం ఏమంటామంటే, ఈ పాలనను మనము కంపెనీ పాలన లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అని కూడా అంటాము. నెక్స్ట్ 1858 నుంచి 1947 వరకు జరిగినటువంటి ఈ పాలనను చక్రవర్తి పాలన అని అంటాం. ఓకేనా. ఇందులో ఫస్ట్ కంపెనీ పాలనలో మనం చూసినట్లయితే ఫస్ట్ యాక్ట్ మనం చూసినట్లయితే కంపెనీ పాలన 1773, 1858. ఇందులో చూసినటువంటి చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. ఈ చట్టానికి కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి మొదటి చర్య ఇది. అంతవరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసేది, ఈస్ట్ ఇండియా కంపెనీ అన్ని వ్యవహారాలను చూసుకుంటూ వచ్చేది. ఎప్పుడు అలహాబాద్ సంధి తర్వాత నుంచి మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను చూసుకుంటూ వచ్చేది. ఆ ఇష్టం వచ్చిన రీతిలో పన్నులు వసూలు చేయడం, అక్రమాలు, అన్యాయాలు చేయడం అలాంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించింది. అయితే అలా కాకుండా దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ కొంచెం క్రమబద్ధం చేయడం కోసం, అంటే ఎట్లా పడితే అట్లా పరిపాలన చేయకుండా ఒక క్రమబద్ధమైనటువంటి పాలన తీసుకురావడం కోసం ఏం చేశారు, బ్రిటిష్ ప్రభుత్వం ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. అదే రెగ్యులేటింగ్ యాక్ట్. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి మొదటి చర్య ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించడానికి. కంపెనీ రాజకీయ పరిపాలనా విధులను మొదటిసారిగా అది గుర్తించింది. కంపెనీ రాజకీయ మరియు పరిపాలనా విధులను మొదటిసారిగా గుర్తించింది. భారతదేశంలో ఒక కేంద్రీకృత పాలనకు పునాది వేయడం జరిగింది. భారతదేశంలో ఒక కేంద్రీకృత పాలనకు పునాది ఏ చట్టం ద్వారా జరిగిందంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ చట్టంలో 5 అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలండి. ఏ చట్టంలో ఏ అంశాలు వచ్చినాయి, ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. అంతవరకు ఏం చేసేవారు, బెంగాల్ గవర్నర్ అని పిలిచేవారు. అంతవరకు ఉన్నటువంటి బెంగాల్ గవర్నరు, మద్రాస్ గవర్నరు, బాంబే గవర్నరు, ఇట్లా ఎవరికి వారు గవర్నర్గా ఉండేవారు. అయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1717 తీసుకొచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేయడం జరిగింది. ఒక పేరు పెట్టారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఒక పేరు పెట్టి దీనికి అతనికి ఏం చేశారు, అతనికి సహాయంగా 4 మెంబర్తో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఒక 4 మెంబర్స్ని ఇచ్చి ఏం చేశారు, కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టైంలో రెగ్యులేటింగ్ యాక్ట్ టైంలో లార్డ్ వారెన్ హేస్టింగ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడడం జరిగింది. అంతవరకేమో ఏ ప్రెసిడెన్సీకి ఆ ప్రెసిడెన్సీలో గవర్నర్ జనరల్ ఉండేవారు. ఇప్పుడు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేసి అప్పుడు లార్డ్ వారెన్ హేస్టింగ్ నియమించడం జరిగింది. అతనికి సహాయం చేయడానికి 4 మెంబర్స్తో ఒక కార్యనిర్వాహక మండలిని ఏం చేశారు, కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లని, మద్రాస్ అంతవరకు ఏ ప్రెసిడెన్సీకి ఆ గవర్నర్లు ఉండేవారు. అయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా
బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనులు చేయడం జరిగింది. అయితే అంత ముందుకు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా వాళ్ళు చేసుకున్నటువంటి పరిపాలన కావాల్సినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు ఎవరికి వారు ఏ ఏ ప్రెసిడెన్సీకి ఆ ప్రెసిడెన్సీ రూపొందించుకునేది. కానీ ఇప్పుడు ఇవి ఏం చేయడం జరిగింది, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఏర్పాటు చేసి ఈ బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీలను అతనికి ఆధీనం చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏం పరిపాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, లేకపోతే ఇలా ఏ విధమైనటువంటి యాక్ట్ని తీసుకురావాలి, అవన్నీ ఎవరు బెంగాల్ గవర్నర్కి చెప్పి పర్మిషన్ తీసుకొని చేయాలి ఇది ఈ చట్టం తర్వాత. ఓకేనా? అందుకే బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనం చేయడం జరిగింది. ఈ చట్టం రాకముందుకు 3 ప్రెసిడెన్సీల గవర్నర్లు ఎవరికి వారికి స్వతంత్రంగా ఉండేవారు. ఓకేనా? ఎవరి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేవారు అంతకు ముందుకు, ఇది ఈ యాక్ట్ రాకముందుకు. ఓకే, ఒక ప్రధాన న్యాయమూర్తి 1+3 ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టు. ఇప్పుడు ఎక్కడ ఉంది సుప్రీంకోర్టు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది కదా. అంతకుముందుకు ఎక్కడ ఉన్నది? ఫస్ట్ భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పడ్డది కలకత్తాలో. ఎప్పుడు? 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడడం జరిగింది. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు. 1+3 గుర్తుపెట్టుకోండి. 1+3లో సుప్రీంకోర్టు 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, 4th స్టేట్మెంట్, కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేసుకోవడం మరియు స్థానికుల నుండి బహుమానాలను లంచం తీసుకోవడం ఈ చట్టం నిషేధించింది. చెప్తున్నాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా పడితే అట్లా పరిపాలన చేయడం, అక్రమాలు చేయడం, అన్యాయాలు చేయడం జరిగేది. ఆ రెండింటిని గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్లో ఉండేటువంటి ఉద్యోగులు ఉంటారు కదా, ఈ కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు వాళ్ళు ఏం చేయవచ్చు, వాళ్ళు ప్రైవేట్ వ్యాపారం చేసుకోకూడదు, తర్వాత స్థానికుల నుంచి బహుమానాలు తీసుకోవద్దు, తర్వాత లంచాలు తీసుకోవడం ఈ చట్టం నిషేధించింది. ఎవరన్నా తీసుకున్నట్లు తెలిస్తే వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించడం జరుగుతుంది. తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గవర్నరింగ్ బాడీని ఏర్పాటు చేసి భారతదేశంలో రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలు ఎట్లెట్లున్నాయి, రెవెన్యూ వ్యవహారాలు ఎట్లున్నాయి, సివిల్ వ్యవహారాలు ఎట్లున్నాయి, మిలిటరీ వ్యవహారాలు ఎట్లున్నాయి, ఒక నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఈ నిబంధన ద్వారా కంపెనీపై బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణకి బలం చేకూరింది. ఈ విధంగా ఈ చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఒక బోర్డుని ఏర్పాటు చేసినారు. ఈ బోర్డు ఏం చేస్తుంది, రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలు ఎట్లా జరుగుతున్నాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా నిర్వహిస్తుంది, ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇవ్వుతుంది. తద్వారా ఏమవుతుంది, బ్రిటిష్ కంపెనీ కొంచెం నియంత్రించి క్రమబద్ధమైనటువంటి పాలన అందించడం కోసం ఈ విధంగా ఈ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండో యాక్ట్ చూసినట్లయితే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటారు దీన్ని. 1781లో దీన్ని తీసుకొచ్చారు. రెండో యాక్ట్ సవరణ చట్టం 1781. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చట్టంలోని లోపాలను సవరించి, అందులో ఉన్నటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ని సవరించి ఏం చేశారు, బ్రిటిష్ పార్లమెంటు 1781లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని పరిష్కార చట్టం, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, పరిష్కార చట్టం లేదా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటారు. ఇందులో మనం చూసినట్లయితే ఇందులోని అంశాలు ఏంటంటే, ఫస్ట్ది గవర్నర్ జనరల్ మరియు మండలి, 4 మెంబర్స్తోనే ఒక గవర్నర్ కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేస్తుంటారు కదా ఫస్ట్ యాక్ట్లో. అందులో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ మరియు మండలి తమ అధికార హోదాలో నిర్వహించేటువంటి పనులు ఉంటాయి కదా, ఆ పనులను సుప్రీంకోర్టు న్యాయ అధికార పరిధిలోనికి రావు. అంటే వాళ్ళు ఏం చేసిన అధికారికంగా అఫీషియల్గా చేసినటువంటి ఏ పనులపైన విచారణ, న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం మినహాయించడం జరిగింది. న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేకుండా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ మేరకు చట్టం మినహాయింపు ఇచ్చింది. అలాగే కంపెనీ యొక్క ఉద్యోగులు నిర్వహించేటువంటి అధికారిక విధులు కూడా సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోనికి రావు. ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటారు కదా, ఆ ఉద్యోగులు చేసేటువంటి అధికారికమే ఓన్లీ అన్అఫీషియల్ కాదు, ఓన్లీ అఫీషియల్ వర్క్స్ మాత్రమే సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోనికి రావు అని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో. నెక్స్ట్ రెండవ అంశం ఏంటంటే రెవెన్యూ వ్యవహారాలు మరియు రెవెన్యూ వ్యవహారాలు, పన్ను వసూలు ఉంటాయి కదా, ఆ పన్ను వసూలకు సంబంధించినటువంటి అంశాలు కూడా సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి ఈ చట్టం తప్పించింది. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేసుకొని, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పన్ను చెల్లించలేదు, ఆ పన్ను చెల్లించడానికి వాడు ఎవరైనా శిక్షించారనుకో, అట్లాంటి అంశాలు కూడా న్యాయ పరిధిలోనికి రావు. పన్ను వసూలకు సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా న్యాయ పరిధిలోనికి రాకుండా ఈ సెకండ్ అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. తర్వాత కలకత్తాలో నివసించేటువంటి ప్రజలందరూ సుప్రీంకోర్టు పరిధిలోనికి వస్తారు. ప్రతివాదులు వ్యక్తిగత చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రో వాళ్ళ యొక్క ప్రతివాదులను వాళ్ళు ఏ మతానికి చెందినరో ఆ వ్యక్తిగత చట్టాన్ని ఆధారంగా తీర్పులు ఇవ్వాలి. ప్రతివాదుల యొక్క వ్యక్తిగత చట్టాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వాలి. అంటే హిందువులకు హిందూ చట్టాన్ని, ముస్లింలకు మహమ్మదీయ చట్టాన్ని అనుసరించి విచారణ జరపాలి. అప్పటి వరకు ఏమున్నాయి, మత ప్రాతిపదికన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అనుసరించి వారికి శిక్షలను విధించడం కానీ, జరిమానాలు విధించడం కానీ, న్యాయాన్ని ఇవ్వడం చేయడం కానీ, న్యాయం చెప్పడం కానీ జరగాలి.
అదే వ్యక్తిగత చట్టం ఆధారంగా హిందువులకు హిందూ చట్టం, ముస్లింలకు మహమ్మదీయ చట్టం అనుసరించి ఏం చేయాలి, విచారణ చేయాలి. నెక్స్ట్ ప్రాంతీయ కోర్టుల నుంచి వచ్చేటువంటి అప్పీల్స్ ఉంటాయి కదా, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ 4 మెంబర్స్తో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏర్పడింది కదా, ఈ 4 మెంబర్స్తో ఏర్పడినటువంటి గవర్నర్ జనరల్ కౌన్సిల్ను ఈ అప్పీల్ను సుప్రీంకోర్టు స్వీకరించదు. ఈ అప్పీల్స్ని ఎవరు స్వీకరిస్తారంటే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ మాత్రమే విచారిస్తుంది. ఫైనల్ ఇప్పుడు మనము హైకోర్టు ఉంది, హైకోర్టు తర్వాత ఫైనల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఏంటంటే సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు ఫైనల్ అథారిటీ తీర్పులు ఇవ్వడంలో. అంతకుముందుకు ఎవరున్నారు, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. గవర్నర్ జనరల్ కౌన్సిల్ మాత్రమే అప్పీలను తీసుకొని పరిష్కరించేది, సుప్రీంకోర్టు కాదు అప్పుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు. ప్రాంతీయ కోర్టులు మరియు కౌన్సిల్ కోర్టులు అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులు మరియు స్టేట్లలో ఉన్నటువంటి ఉన్నాయి కదా, ఆ కోర్టులు ఎట్లా తమ నియమ నిబంధనలను, ఎట్లా తన డ్యూటీస్ని చేయాలనేటువంటి నియమ నిబంధనలను ఫ్రేమ్ చేసేటువంటిది ఎవరు చేస్తారంటే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చేస్తారు, సుప్రీంకోర్టు చేస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చేస్తుంది, కానీ అంతకుముందుకు ఎవరు చేసేవారు, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ చేసేవారు. ప్రాంతీయ కోర్టులు కౌన్సిల్ పాటించవలసినటువంటి నియమ నిబంధనలు రూపొందించే అధికారం ఎవరు, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కు ఉంటుంది. గవర్నర్ జనరల్ కౌన్సిల్కు ఉంటుంది. ఏం చేయాలి, ఎలా విధులు నిర్వహించాలి అనేటువంటి అన్ని అంశాలు కూడా ప్రాంతీయ కోర్టులు మరియు కౌన్సిల్ కోర్టులకు సంబంధించి నియమ నిబంధనలు గవర్నర్ జనరల్ కౌన్సిల్ రూపొందిస్తుంది. నెక్స్ట్ చట్టం చూసినట్లయితే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ చట్టం ఫిట్స్ ఇండియా యాక్ట్. ఫిట్స్ ఇండియా యాక్ట్ మనం చూసినట్లయితే 1784లో ఫిట్స్ ఇండియా యాక్ట్ను తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రముఖమైనటువంటి చట్టం ఫిట్స్ ఇండియా యాక్ట్. దీని తర్వాత వచ్చినటువంటి ప్రముఖమైన చట్టము ఫిట్స్ ఇండియా యాక్ట్. ఏది, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ తర్వాత వచ్చినటువంటిది ప్రముఖమైంది ఫిట్స్ ఇండియా యాక్ట్. గుర్తుపెట్టుకోవాలి ఇయర్ కూడా 1784. ఇందులో 3 అంశాలు ఉన్నాయి చూడండి. ఇదేం చేసింది, కంపెనీ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన వాణిజ్య మరియు రాజకీయ విధులను వేరు చేసింది. దానికి ఉన్నటువంటి విధులు ఉంటాయి కదా, వాణిజ్య రాజకీయ విధుల్ని సపరేట్ చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే వాణిజ్య వ్యవహారాలు నిర్వహించమని అనుమతించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, డి అంటే డైరెక్టర్, కంపెనీకి డైరెక్టర్ ఉంటారు కదా, అట్లా వాణిజ్య వ్యవహారాల కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి ప్రత్యేక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి కొత్త మండలిని ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఒక ద్వంద్వ ప్రభుత్వ డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ని డైరార్కీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుంది, నియంత్రణ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇది బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల లోపల సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలన్నిటినీ నియంత్రించేటువంటి పర్మిషన్ ఎవరికి ఇవ్వడం జరిగింది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇవ్వడం జరిగింది. బిజినెస్ వ్యవహారాలు మొత్తము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చూసుకుంటుంది. ఈ విధంగా టూ టైప్స్గా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన విభజించడం జరిగింది. ఏది, ఫిట్స్ ఇండియా యాక్ట్. అయితే ఈ చట్టం 2 కారణాల వలన ప్రాముఖ్యత పొందింది. ఒకటి ఏంటంటే భారతదేశంలోని కంపెనీ భూభాగాలని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలని పేర్కొన్నది. ఈ చట్టంలో ఏమని పేర్కొన్నారు, భారతదేశంలో ఈ కంపెనీ భూభాగాలు ఉన్నాయి, కంపెనీ ఆక్రమించుకున్నటువంటి భూభాగాలు ఉన్నాయి, ఇవన్నీ భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలనా ప్రాంతాలని పేర్కొనడం. 2, భారతదేశ పాలన కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం వచ్చింది ఈ చట్టం ద్వారా. భారతదేశ పాలనలో కంపెనీ చేసినటువంటి ప్రతి వ్యవహారంపై బ్రిటిష్ ప్రభుత్వానికి కంప్లీట్ పవర్ ఈ చట్టం ద్వారా, ఫిట్స్ ఇండియా చట్టం ద్వారా రావడం జరిగింది. ఇది 3rd యాక్ట్. ఇది 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్. నెక్స్ట్ యాక్ట్ మనం చూసినట్లయితే యాక్ట్ 1784 యాక్ట్ 1784లో లార్డ్ కారెన్ వాలిస్. ఇంతవరకు 1773 నుంచి 1784 వరకు ఎవరున్నారు, లార్డ్ వారెన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, లార్డ్ వారెన్ హేస్టింగ్. ఇప్పుడు 1784లో కొత్త గవర్నర్ జనరల్ నియమించడం జరిగింది, లార్డ్ కారెన్ వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టడం కోసం ఆయన 2 కండిషన్స్ని పెట్టిండంట. ఇది 2 షరతులను విధించింది. ఒకటి ఏంది, ప్రత్యేక సందర్భాల్లో తన కౌన్సిల్ యొక్క నిర్ణయాలను తిరస్కరించే అధికారం ఇవ్వాలి. 4 మెంబర్స్తో మనం కౌన్సిల్ ఏర్పాటు చేసినాం కదా, ఆ 4 మెంబర్స్లో మెజారిటీ సభ్యుల యొక్క నిర్ణయమే అంతిమ నిర్ణయం. కానీ ఒక్కొక్కసారి అట్లాంటి నిర్ణయాలను కూడా తిరస్కరించే అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వాలని ఒక కండిషను. తర్వాత కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఆర్మీకి కమాండర్ ఉంటారు కదా, ఆ చీఫ్ కమాండర్ అధికారంగా తనకే ఇవ్వాలని ఈ 2 కండిషన్స్ ద్వారా లార్డ్ కారెన్ వాలిస్ భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమితులయ్యాడు. ఈ 2 డిమాండ్లకు అనుగుణంగా తగిన మార్పులతో
ఏం చేసారు 1786 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రెండు యాడ్ చేయడం కోసమే 1786 యాక్ట్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్స్ 4 టైప్స్ చార్టర్ యాక్ట్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. చార్టర్ చట్టము 1793, చార్టర్ చట్టము 1813, చార్టర్ చట్టము 1833, చార్టర్ చట్టము 1853. ఈ 4 చట్టాలు చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఫస్ట్ది చార్టర్ చట్టం 1793. గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఒకలాగానే ఉంటాయి. ఏ చట్టంలో ఏ అంశాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ మనకు. చార్టర్ చట్టం 1793లోని ఈ క్రింది అంశం కానిది గుర్తించండి అంటాడు. లేదా లేకపోతే ఏదో ఒక అంశం ఇచ్చి ఇది ఏ చార్టర్ చట్టం సమయంలో రావడం జరిగింది, ఈ అంశం ఏ చార్టర్ చట్టం సమయంలో రావడం జరిగింది అని ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. చార్టర్ చట్టము 1793. ఈ 1793 చార్టర్ చట్టంలో ఏమేమి అంశాలు వచ్చినాయంటే, ఈ తన కౌన్సిల్పై లార్డ్ కార్న్వాలిస్ ఇచ్చినటువంటి నిర్ణయ తిరస్కార అధికారం ఈ చట్టం తదుపరి వచ్చే గవర్నర్ జనరల్ అందరికీ మరియు ప్రెసిడెన్సీ గవర్నర్లకు కూడా వర్తింపజేసిరంట. ఈ చార్టర్ చట్టం 1793 చట్టంలో ఏం చేశారు? ఇంతకు ముందుకు 1783 ఉంది కదా, 1786లో లార్డ్ కార్న్వాలిస్కి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఆ పర్మిషన్స్ తర్వాత వచ్చేటువంటి లార్డ్ కార్న్వాలిస్ తర్వాత వచ్చేటువంటి గవర్నర్ జనరల్ అందరికీ కొనసాగించడం, మరియు ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా, ఏది మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కూడా ఈ అధికారాన్ని ఇవ్వడం జరిగిందంట. ఏ అధికారాలు అంటే కౌన్సిల్ తీసుకునే అధికారం, కొన్ని సందర్భాల్లో తిరస్కరించే అధికారం, చీఫ్ కమాండర్గా ఉండే అధికారం. ఓకేనా. నెక్స్ట్, గవర్నర్ జనరల్ తన ఆధీనంలో ఉన్నటువంటి మద్రాస్, బాంబే ప్రభుత్వాలపై మరిన్ని నియంత్రణ అధికారాలు ఈ చట్టం అందించింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఏం చేశారు? మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలపై నియంత్రణాధికారం 1773 రెగ్యులేటరీ యాక్ట్ చట్టంలోనే వచ్చింది. కానీ ఇంకా ఎక్కువ మోర్ పవర్స్ని ఆధీనం తీసుకోవడం కోసం, వాళ్ళపైన నియంత్రణ ఉంచడం కోసం ఏం చేసిండ్రు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి నియంత్రణ అధికారాలు ఈ చట్టం ఇంకా ఎక్కువ ఇవ్వడం జరిగిందంట. ఏది? చార్టర్ చట్టం 1793. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశంపై కంపెనీ వ్యాపార గుప్తాధిపత్యాన్ని అంటే పవర్ని ఎంత 20 ఇయర్స్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందంట, పొడిగించారంట. కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని చార్టర్ యాక్ట్, ఇది మనకు రెగ్యులేటరీ యాక్ట్ కంటే ముందు ఫర్మానా ద్వారా వాళ్ళు వచ్చారు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేసుకుంటామని, అది ఆ గడువు ముగియంతో ఈ చార్టర్ చట్టం ఉంది కదా, చార్టర్ చట్టం 1793లో మళ్ళీ ఒక 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. తర్వాత ప్రత్యేకంగా నియమిస్తే తప్ప సాధారణ సందర్భాల్లో కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడు కాదు. అయితే యాక్చువల్లీ బెంగాల్ గవర్నర్ జనరలే కమాండర్ ఇన్ చీఫ్ కదా. ఒకవేళ బ్రిటిష్ గవర్నమెంట్ సపరేట్గా ఒక అధికారిని నియమించింది అనుకో, కమాండర్ ఇన్, అంటే ఆర్మీకి పెద్ద నియమిస్తే, కమాండర్ ఇన్ చీఫ్గా నియమిస్తే తప్ప, అంటే అట్లా నియమిస్తేనే అట్లా నియమిస్తే ఒకవేళ అతడు గవర్నర్ జనరల్ కౌన్సిల్ అవుతాడు. అట్లా కాకపోతే గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుడు, గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడు కాదు. ఎందుకంటే గవర్నర్ జనరలే కమాండర్ ఇన్ చీఫ్గా ఉంటాడు కాబట్టి సభ్యుడు కావాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకే ప్రత్యేకంగా నియమిస్తే తప్ప సాధారణ సందర్భాల్లో కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడు కాదు అని ఈ అంశాన్ని ఉడక 1793 చార్టర్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు మరియు సిబ్బందికి భారత ఆదాయం నుంచే జీతభత్యాలను చెల్లిస్తారు. ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఒక కొత్త బాడీని తీసుకొచ్చారు కదా, ఆ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉండేటువంటి సభ్యులకు, అధికారులకు అందరికీ భారతదేశం నుంచి ఆదాయం ఉంటుంది కదా, దాని నుంచి జీతాలు ఇవ్వడం జరుగుతుంది అని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 5 స్టేట్మెంట్స్. ఓకేనా. ఇది చార్టర్ చట్టం 1793. నెక్స్ట్ మనం చూసినట్లయితే చార్టర్ యాక్ట్ 1813 మనం చూసినట్లయితే ఈ చట్టం భారతదేశంలో కంపెనీ యొక్క వ్యాపార గుప్తాధిపత్యాన్ని రద్దు చేసి, దీంతో బ్రిటిష్కు చెందినటువంటి వ్యాపారులు ఎవరైనా భారతదేశంలో వ్యాపారం నిర్వహించుకోవచ్చు. అయితే ఈ ఒక చట్టం, ఒక ఫర్మాన్ తీసుకొని వచ్చారు కదా, ఒక పర్మిషన్ లెటర్, ఆ పర్మిషన్ లెటర్ ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలి, వేరే కంపెనీలు రావద్దు. అంతకుముందు చాలా కంపెనీలు ఉన్నాయి బ్రిటిష్ గవర్నమెంట్లో, బ్రిటిష్ దేశంలో చాలా ఉన్నాయి, కానీ ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే పర్మిషన్ తీసుకొని వచ్చింది. వేరే వాళ్ళు వ్యాపారం చేసుకోనికి అనుమతి లేదు. అయితే దీన్ని ఈ చార్టర్ చట్టం 1813లో తీసేయడం జరిగింది. ఈ చట్టం భారతదేశంలో కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని రద్దు చేసింది. దీంతో అంటే మొత్తం రద్దు చేయలే, కాకపోతే అందరికీ వెసులుబాటు ఇచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకుంటుంది బిజినెస్, దాంతోపాటు వేరే కంపెనీలో వచ్చి కూడా చేసుకోవచ్చు. అంతకుముందుకు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేసుకునేది, వేరే కంపెనీలు రాకుండా ఉండేది. ఇప్పుడు దీంతో ఈ చట్టంతో ఏమైంది?
దాని యొక్క కంప్లీట్ గుప్తాధిపత్యాన్ని రద్దు చేసి దీంతో బ్రిటిష్కి చెందినటువంటి వ్యాపారులు ఎవరైనా భారతదేశంలో వ్యాపారం నిర్వహించుకోవచ్చు. ఒక్క తేయాకులో మాత్రం, తేయాకు వాణిజ్యంలో మరియు చైనాతో వాణిజ్యంలోనూ కంపెనీ గుప్తాధిపత్యాన్ని కొనసాగించడం జరిగింది. ఓన్లీ తేయాకు టీ తోటలు ఉంటాయి కదా, ఆ టీ తోటలో వ్యాపారము మరియు చైనాతో చేసేటువంటి వ్యాపారం ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ వేరే కంపెనీలు చేయొద్దు, ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలి. ఆ గుప్తాధిపత్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. మిగతా కంపెనీలు కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సెకండ్ స్టేట్మెంటు. భారతదేశంలో కంపెనీ యొక్క భూ ప్రాంతాలపై బ్రిటిష్ రాణి సార్వభౌమాధికారం కొనసాగుతుందని చెప్పింది. భారతదేశంలో కంపెనీ ఆక్రమించుకున్నటువంటి భూభాగాలు ఉంటాయి కదా, ఆ భూభాగాలన్నింటిలో బ్రిటిష్ రాణి యొక్క సార్వభౌమాధికారం కొనసాగుతుంది. అయితే తర్వాత ప్రజలను చైతన్యం చేయడం కోసం క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి ప్రవేశించడం కోసం ఈ చట్టం అనుమతించింది. క్రైస్తవ మిషనరీలు కూడా పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడం జరిగింది భారతదేశంలో. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ భూ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల్లో ప్రత్యక్ష విద్య వ్యాప్తిని ప్రోత్సహించడం జరిగింది. భారతదేశంలోని బ్రిటిష్ ఆక్రమించుకున్నటువంటి భూ ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ చట్టం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత భారతదేశంలో వ్యక్తులపై పన్నులు వేసే అధికారం స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చింది. భారతదేశం వీళ్ళు పన్నులు వసూలు చేస్తారు కదా, దివానీ అధికారాలు తీసుకునేదిగా కంపెనీ ఇచ్చిన కంపెనీ. ఆ పన్నులు వసూలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? లోకల్ గవర్నమెంట్కి పన్నులు వేసే అధికారం, ఒకవేళ పన్నులు చెల్లించని వారిపై శిక్షించే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. ఇది చార్టర్ చట్టం 1813లోని 5 స్టేట్మెంట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని రద్దు చేసి అందరూ బ్రిటిష్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఓన్లీ తేయాకు మరియు చైనాతో వాణిజ్యాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. తర్వాత బ్రిటిష్ రాణి సార్వభౌమాధికారం కొనసాగుతుంది. క్రైస్తవ మిషనరీలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పన్నులు వసూలు చేసే అధికారం లోకల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఒకవేళ పన్నులు చెల్లించకపోతే శిక్షించే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చార్టర్ చట్టం 1833. బ్రిటిష్ ఈస్ట్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియకు ఈ చట్టం చివరి దశ. ఇది చార్టర్ చట్టం 1813. ఇందులో చూసినట్టయితే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ స్టేట్మెంట్. ఇందులో ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను ఈ చట్టం ద్వారా, ఆ చార్టర్ చట్టం 1830 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ప్రకటించింది. ఇంతకు ముందుకేమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఓన్లీ బెంగాల్ కాడికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంది, కానీ ఇప్పుడు ఓవరాల్ మొత్తం భారతదేశం మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది. అతనికి సివిల్ మరియు మిలిటరీ అధికారాలను నిహితం చేయడం అంటే ఇవ్వడం జరిగింది. సివిల్ అధికారాలు ఇచ్చింది మరియు మిలిటరీ అధికారాలు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో సమస్త బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో అధికారాన్ని భారత ప్రభుత్వం పరిధిలోనికి మొదటిసారి ఈ చట్టం తెచ్చింది. ఏది 1833 చట్టం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నియమించబడినటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. మొట్టమొదటి ఇది ఆఫ్టర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ప్రకటించిన తర్వాత నియమించబడినటువంటి మొట్టమొదటి గవర్నర్ ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్. గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ విలియం బెంటింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇండియా అనే పేరు యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. ఓకేనా, లార్డ్ విలియం బెంటింగ్. తర్వాత బాంబే మద్రాస్ గవర్నర్ల యొక్క శాసన అధికారాలను ఇది తీసేసింది. ఇంకా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ప్రకటించేసిన తర్వాత ఏం చేసారు? వాళ్ళకు ఉన్నటువంటి అంతవరకు చాలా పవర్స్ని తీసేసారు. కొన్ని పవర్స్ ఉన్నాయి, కొన్ని ఉండే ఆ కొన్నిగా ఈ చట్టం ద్వారా, ఏది 1833 చట్టం ద్వారా మొత్తంగా తీసేసారు. అందరూ ఓవరాల్గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తే వాటిని పాటించాలి, సపరేట్గా చేసుకునేటువంటి అవకాశం లేదు. బాంబే మద్రాసు యొక్క గవర్నర్ల శాసన అధికారాలు, చట్టాలను చేసే అధికారాలు ఇది తీసేసింది. బ్రిటిష్ ఇండియా అస్తిత్వానికి భారత గవర్నర్ జనరల్కు ప్రత్యేక శాసన అధికారాలు ఇవ్వబడింది. బ్రిటిష్ ఇండియా అస్తిత్వం కోసం అంటే నిలదొక్కుకోవడం కోసం భారత గవర్నర్ జనరల్కే అన్ని శాసన అధికారాలు ఇవ్వబడ్డాయి. అంతకుముందు చట్టాల కింద చేసే శాసనాలు ఏమనేవారు? రెగ్యులేషన్స్ అనేవారంట. అంటే బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ చేసేటువంటి చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాలన్నింటినీ రెగ్యులేషన్స్ అనేవారంట. ఈ యాక్ట్ తర్వాత అంటే ఈ చార్టర్ చట్టం 1833 తర్వాత ఇప్పుడు చేసే చట్టాలన్నింటినీ యాక్ట్స్ అంటున్నారు. ఇప్పుడు చేసే చట్టాల్లోని శాసనాలన్నింటినీ ఏమంటున్నారు? యాక్ట్స్గా వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి. వాణిజ్య సమితిగా బిజినెస్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యక్రమాలను ఈ చట్టం చిరమగీతం పడింది. ఇంకా బిజినెస్ యాక్టివిటీసే చేయడం ఏం చేసింది? స్టాప్ చేసింది. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యక్రమాలకు చిరమగీతం పడింది. అది కేవలం పరిపాలనా సమితిగా మిగిలింది. అది ఓన్లీ బిజినెస్ చేయడం కాదు, ఇంకా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేసే సమితికి ఒక బాడీగా మిగిలిపోయింది. భారతదేశంలోని కంపెనీ భూభాగాలని రాజుకి
అతని వారసులకి మరియు ఉత్తరాధికారులకి ట్రస్ట్కి అని ఈ చట్టం పేర్కొంది. చెందుతాయని ట్రస్టుకు అని పేర్కొంది. ఈ చట్టం 1833 ఏం చెప్పింది, అంతవరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది, పన్నులు వసూలు చేసుకున్నది, అదే తీసుకున్నది. అట్లా కాకుండా ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నటువంటి అన్ని భూభాగాలు ఎవరికి తింటాయంటే రాజు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజు ఉంటాడు కదా, ఈస్ట్ ఇండియా కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేటువంటి బ్రిటిష్ దేశానికి చెందినటువంటి రాజు ఉంటాడు కదా, ఆ రాజుకు, అతని వారసులకి, ఆ తర్వాత వచ్చేటువంటి వారసులు ఉంటారు కదా వాళ్ళకి, దానికి సంబంధించినటువంటి వాళ్ళ ట్రస్టుకు చెందుతాయని ఈ చట్టం ప్రకటించడం జరిగింది. తర్వాత సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం ఒక బహిరంగ పోటీ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ చట్టం ప్రయత్నం చేసింది. అయితే కంపెనీ క్రింది భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రతిబంధకాలు ఉండరాదని ఈ చట్టం పేర్కొంది. అంటే కంపెనీ కింద పనిచేసినటువంటి అప్పుడు ఆ కంపెనీలో కూడా ఇండియన్స్ చేరి ఇండియన్స్ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నారు. అట్లా కంపెనీలో చేరి ఉద్యోగాలు పొందేటువంటి భారతీయులు ఉంటారు కదా, వాళ్ళకు అడ్డంకులు ఉండరాదని ఈ చట్టం చెప్పింది. కానీ ఓన్లీ సివిల్ సర్వీస్ల ఎంపికలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని వ్యతిరేకించడము, దీనిని నిరాకరించడం జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోలేదు. సివిల్ సర్వెంట్ల ఎంపికలో భారతీయులు కూడా పరీక్ష రాసుకోవచ్చు, ఎంపిక కావచ్చు, ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అనేది ఈ చట్టం పేర్కొంది. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడంతో దీన్ని తర్వాత నిరాకరించడం జరిగింది. ఇది 1833 యాక్ట్లోని అంశాలు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ యాక్ట్ చార్టర్ యాక్ట్ 1853 చార్టర్ యాక్ట్ 1853 చార్టర్ యాక్ట్ మనం చూసినట్లయితే 1853 చార్టర్ యాక్ట్ 1793 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి యాక్ట్ వరకు 1853 వరకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో ఇది చివరిది. ఈ యాక్ట్, ఇది చార్టర్ చట్టం 1853 చివరిది. ఈ తర్వాత ఏం జరుగుతుందంటే దీని తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏమవుతుంది, చక్రవర్తి పాలన స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు వరకు జరిగిన చట్టాల్లో ఇది లాస్ట్ది. ఓకేనా. 1793 నుంచి 1853 వరకు బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టాల్లో చివరిది. దీనికి ప్రముఖమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి మైలురాయి అనవచ్చు. అనవచ్చు. దీనిలో ఉన్న అంశాలు చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన అధికారాలను, కార్యనిర్వాహక అధికారాలను ఇది మొదటిసారి వేరు చేసింది. గవర్నర్ జనరల్కి ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి కదా, అందులో శాసన అధికారాలు మరియు కార్యనిర్వాహక అంటే అడ్మినిస్ట్రేషన్, శాసనాధికారం అంటే చట్టాలు చేసే అధికారం. ఈ రెండింటిని మొదటిసారిగా ఇది సపరేట్ చేసిందంట. కౌన్సిల్లో 6 కొత్త సభ్యులను చేర్చడానికి అవకాశం ఇచ్చిందండి. ఇంతకుముందుకు మనం రెగ్యులేటింగ్ యాక్ట్లో ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 6 మెంబర్స్ను కొత్త సభ్యులను చేర్చుకోవడం జరిగింది. వీరిని ఏమంటారంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటారు. ఈ 6 సభ్యులతో కూడినటువంటి ఈ గ్రూప్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు, లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ చట్టం ప్రత్యేక గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పరిచింది. ఈ చట్టం ఏం చేసింది, ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఒక గ్రూప్ని పార్లమెంట్లో ఉండేటువంటి టైప్ లాగా ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసింది. దాన్ని ఏమంటారంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటారు. దీన్నే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆటోమేటిక్గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఉడక ఏమనొచ్చు, ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అనొచ్చని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఈ కౌన్సిల్లోని శాసనపరమైన విభాగం ఒక మినీ పార్లమెంటుగా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ఏం చేస్తుంది, శాసనపరమైన విభాగంగా పనిచేస్తుంది. ఇది పార్లమెంట్లో వేసే చట్టాలలాగా ఒక మినీ పార్లమెంట్ లాగా పనిచేసి చట్టాలను చేస్తుంది. బ్రిటిష్ పార్లమెంట్ ప్రక్రియలను ఇది అనుసరిస్తుంది. అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఏ పనులు, ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా అదే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. ఈ విధంగా ప్రభుత్వంలో శాసన నిర్మాణాన్ని ప్రత్యేకంగా పరిగణించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో చట్టాలను చేసేటువంటి దాన్ని ఒక ప్రత్యేకంగా అంటే దీనికి ఒక బాడీ పెట్టి దాన్ని చట్టాలు చేయడం, దాన్ని రూపొందించడం, బ్రిటిష్ పార్లమెంట్ ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని ఫాలో కావడం కోసం ఒక ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసుకోవడానికి బహిరంగ పోటీ వ్యవస్థను ఇది ఏర్పాటు చేసింది. 1853లో గవర్నరింగ్ బాడీ ఇక్కడ చూసినాం కదా మనం, ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తిరస్కరించారు, అప్పుడు వదిలేసారు. కానీ నెక్స్ట్ చట్టం ఇది చార్టర్ చట్టం 1853లో ఏం చేశారు, సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం ఒక బహిరంగ పోటీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ ఉన్నతమైనటువంటి సివిల్ సర్వీస్లో భారతీయులకు కూడా అంతవరకు ఇండియన్స్కి అవకాశం లేదు, ఇండియన్స్కు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం చేశారు, ఒక మెకాలే కమిటీని ఇండియన్ సివిల్ సర్వీస్పై 1854లో మెకాలే కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా భారతీయులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ రాజవంశం పేరుపై కంపెనీ పొందినటువంటి భారత భూభాగాలపై కంపెనీ పాలనకు
ఇంకా అనుమతి పొడిగించడం జరిగింది. ఇంతవరకు 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు కదా ఇంతకుముందు చట్టం లోపల. ఇప్పుడు ఏం చేశారు, బ్రిటిష్ రాజవంశం పేరుపై కంపెనీ పొందినటువంటి భారత భూభాగాలు ఉన్నాయి కదా, ఈ భూభాగాల కంపెనీ పాలనకు అనుమతిని ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ. కానీ ఒక టైం ఫ్రేమ్ను పెట్టలేదు. అంటే ఇన్ని సంవత్సరాలని, అక్కడ 20 సంవత్సరాలు పెట్టినట్టు ఇక్కడ ఒక టైం ఫ్రేమ్ను పెట్టలేదు, ఎక్స్టెండ్ చేశారు అంతే. అయితే ఇంతకుముందు చట్టాల్లో మాదిరిగా ఏ విధమైనటువంటి నిర్దిష్ట గడువును సూచించలేదు. అనగా బ్రిటిష్ పార్లమెంటు ఎప్పుడైనా తన ఇష్టానుసారం కంపెనీ పాలనను రద్దు చేయగలదని భావించవచ్చు. కంపెనీ పాలన ఎప్పుడైనా బ్రిటిష్ పార్లమెంటు రద్దు చేయొచ్చు, ఒక టైం ఫ్రేమ్ పెట్టకుండా ఎక్స్టెండ్ దాని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఏం చేశారు, ఎక్స్టెండ్ చేశారు అంతే. నెక్స్ట్ 4th స్టేట్మెంట్ చూడండి. మొదటిసారిగా ఈ చట్టం భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని మనం చెప్పుకున్నాం కదా, 6 మెంబర్తో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారని. అందులో ఏం చేశారు, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని, ఇంతకు ముందుకు అందరూ బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని కూడా గుర్తించిందంట ఈ చట్టం. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 6 కొత్త శాసనసభ్యులలో నలుగురిని మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా, మద్రాసు, బాంబే, బెంగాల్, ఆగ్రా నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ప్రాంతీయంగా ఉన్నటువంటి వారిని కూడా ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ప్రాంతీయ ప్రాతినిధ్యానికి కూడా ఈ చట్టం గుర్తించడం అనేటువంటి ఇది చార్టర్ చట్టం 1853 ద్వారా ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని కూడా గుర్తించి ప్రాంతీయ మెంబర్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చట్టాలను చేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం వహిస్తారు. ఇది ఈ విధంగా 1773 నుంచి 1858 వరకు బ్రిటిష్ పాలనలో వచ్చినటువంటి చట్టాలు, అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి సంబంధించిన వీడియో. నెక్స్ట్ వీడియో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పార్ట్ 2 కొనసాగిద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.